హరే కృష్ణ. ఈ బ్యాగ్ ఏంటి, డివోటీస్ ఈ బ్యాగ్ ని దేనికోసం యూజ్ చేస్తారో ఈ రోజు తెలుసుకుందాం. అంతకన్నా ముందు జపం అంటే ఏంటో తెలుసుకుందాం. జపం అంటే ఆధ్యాత్మిక సంపద. మా గురుదేవ్ ఏమంటారో తెలుసా? మనల్ని ఉద్ధరించే ధనమేదని ఉంటుంది భగవన్ నామ జపం. మా గురుదేవ్ ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఏంటంటే మనం క్యాషియర్లకు పెడతాం 1 2 3 4 5 అలా బయటికి కౌంట్ చేస్తాం. ఆ ధనం బయటికి వెళ్ళిపోయేది, అంతే కదా. కానీ మనం జపం చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక్కొక్కసారి ఈ మనీని మన వైపుకు తీసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇన్ని జన్మలైనా మనతో వచ్చే ఆ ధనం ఏంటి? ఆధ్యాత్మిక ధనం. విట్టల క్యాష్ ఎక్కడ దాస్తారు? లాకర్లో అమ్మా. జ్యువెలరీని లాకర్లోనే అమ్మా. మరి మనం జపం చేస్తున్నాం కదా, మరి మన ఆధ్యాత్మిక ధనాన్ని బీడ్ బ్యాగ్ లో అమ్మా. పవిత్రమైన మాల కదా, చాలా వాల్యుబుల్. ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా క్లీన్ గా ఉండే ఈ బ్యాగ్ లో పెట్టుకుంటాం. ఈ బ్యాగ్ ని బీడ్ బ్యాగ్ అని అంటారనమాట. మనం జపం చేస్తున్నాం కదా, ఈ మాలని జాగ్రత్తగా పెట్టుకోవడానికే ఈ బీడ్ బ్యాగ్. దీన్ని సాక్షి మాల అని అంటారు. ఇప్పుడు నేను 16 మాలలు చేస్తున్నాను. సో నేను 16 ఒకవైపు ఇట్లా కట్టేస్తాను, ఇంకొక వైపు ఎక్స్ట్రా రౌండ్స్ చేయాలనుకున్న 4 పూసలు ఇట్లా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఒక హరే కృష్ణ మహామంత్రం 108 సార్లు చెప్తే ఒక మాల కదా, అలా ఒక మాల చేసినప్పుడు ఒక్క పూసని ఇట్లా అంటామన్నమాట. ఇట్లా ఒక్కొక్క మాల అయిన తర్వాత ఒక్కొక్క పూసని జరుపుకుంటూ మాలలన్నీ పూర్తి చేసిన తర్వాత ఫినిష్ అయిపోతాయి. ఇది మన జపానికి సాక్ష్యంగా ఉంటుంది, సాక్షి మాల. ఇంకొకటి, ఇక్కడ బ్యాగ్కి ఒక జిప్ ఇస్తారు. ఈ జిప్ లో ఏంటంటే ఏవైనా, ఇప్పుడు నేను హరే కృష్ణ మహామంత్ర కార్డ్, క్యాష్, గోపీచందన్, ఇట్లా కీ చైన్స్, ఇట్లా ఏదైనా కానీ సెక్యూర్ చేసుకోవడానికి ఒక చిన్న జిప్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి మన 4 ఫింగర్ బయట పెట్టాలి జపం చేసేటప్పుడు. ఈ బీడ్ బ్యాగ్, జపమాల, సాక్షిమాల ఇవన్నీ ఏ ఇస్కాన్ సెంటర్స్లో అయినా ఈజీగా దొరికేస్తాయి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అది కాదనుకుంటే మథుర, బృందావన్, మాయాపూర్ ధామ్స్లో కూడా ఉంటాయి. కలియుగంలో మనల్ని రక్షించేది కేవలం భగవన్ నామ జపం. మీ అందరూ కూడా జపం చేయడం స్టార్ట్ చేస్తారు కదా. జై జగన్నాథ్.